శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాగ్ లో సినిమాకి గ్రామరు గ్లామర్ అవును రెండు ఇంపార్టెంట్. మా గురువు గారు అండి అది. అవును మా గురువు గారు అది. అదే అయితే గర్వంగా చెప్పగలను. రైట్. ఇప్పుడు గ్లామర్ విషయానికి వస్తే మళ్ళీ ఆయన వస్తారు. ఎవరు? రాఘవేంద్ర గారు వస్తారు. సో గ్రామర్ విషయానికి వస్తే మా గురువు గారు వస్తారు కదా. ఈ రెండు ఇంపార్టెంటే. అంటే ఒకసారి నేను చెప్పి పక్కన పెట్టి గ్లామర్ కొద్దామండి. గ్లామర్ అంటే హీరోయిన్సేగా. అంటే హీరోయిన్స్ తోనే ఆయన ఆటలాడుకున్నాడు. ఆయన ఎవరో రాఘవేంద్రరావు గారు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు. ఇప్పుడు దర్శకులు అందరు హీరోయిన్స్ ప్రజెంట్ చేయటంలో రాఘవేంద్రరావు గారు నంబర్ 1. ఆయన్నే ఫాలో అవుతారు యువ దర్శకులు అందరూ కూడా. అంటే తర్వాత వచ్చిన దర్శకులు అందరూ కూడా రాఘవేంద్రరావు గారిని ఫాలో అయ్యే హీరోయిన్స్ని చేశారు. ప్రతి హీరోయిన్ రాఘవేంద్ర దర్శకత్వంలో నటించాలి, ఆయన వల్ల ఎలివేట్ అవుతామని ఆలోచిస్తారు ప్రతి హీరోయిన్. అయితే అండి మనకి తెలుగులో అప్పటికే తెలుగు నుంచి హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో మన ఇక్కడ లోకల్ పీపుల్ని ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు అప్పట్లో ఎక్కువగా. అంటే ఒకటి చెప్పుకోవాలి మనం, తమిళ చిత్ర పరిశ్రమని ఆర్టిస్టులు వెళ్ళింది మన తెలుగు నుంచి ఎక్కువ. సావిత్రి గారు కానివ్వండి, ఎస్ రంగారావు గారు కానివ్వండి, ఎగ్జాక్ట్లీ తమిళ చిత్రసీమలో మన వాళ్ళు చాలా బాగా ఇచ్చేసారు. అలాగే హిందీ కూడా సౌత్ నుంచి వెళ్ళారు. ఇటు హేమమాలిని కానివ్వండి, ఇటు మీనాక్షి శేషాద్రి కానివ్వండి, ఇటు మన దర్శకులు కానివ్వండి, శ్రీదేవి కానివ్వండి, శ్రీదేవి భానుప్రియ కానివ్వండి, ఎంతమంది సౌత్ నుంచి వెళ్ళారు. అవును. తర్వాతేనా అంటే అటు నుంచి ఇటు రావటం అనేది ఎక్కువ ఫ్లోటింగ్ తర్వాత కాలంలో జరిగినట్టుంది కదా. తర్వాత ఏంటంటే ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోవటంలో వీళ్ళు దొరకట్లా. జయప్రద అక్కడ హిందీలే. ఏమండి దాదాపుగా 5-6 హీరోయిన్లు 7-8 మంది హీరోయిన్లు సౌత్ నుంచి వెళ్ళారు. ఇటు వైజయంతిమాల పాతకాలంలో, ఇటు హేమమాలిని, వీళ్ళిద్దరు సూపర్ స్టార్సే అక్కడ. వైజయంతిమాల సౌత్. ఇలాగా మన తెలుగు వాళ్ళలో జయప్రద, భానుప్రియ, ఇటు మన వాళ్ళందరినీ మర్చిపోయి ఇప్పుడు గ్లామర్ అన్నారు చూసారా మీరు. గ్లామర్ అనే పేరు వచ్చేటప్పటికి మన వాళ్ళు చీరకట్లు, ఆ గ్లామర్ అనేటప్పటికి అటు నుంచి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. కరెక్ట్. అలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఇటు ఒక రామ్ గోపాల్ వర్మ గారు కానివ్వండి, ఇటు ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చారు కదా ఊర్మిళ. మరి అట్లా ఇక్కడ దాకా డ్రెస్ చేసి ఇవన్నీ కూడా అప్పట్లో బాగా ఇదైంది. 89 ఆ ప్రాంతంలో. అప్పటి నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తర్వాత ఎక్కువగా ఈ రోజు మోడల్స్ నుంచి సెలెక్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి మనకి. అవును, ఆర్టిస్ట్ అదే మోడల్స్. సో అట్లా ఈ రోజు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ నగ్మ గారు. అబ్బో ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా, అటు ప్రభుదేవాతో డ్యాన్స్ కానివ్వండి, ఆ సాంగ్స్ కానివ్వండి, అటు బెస్ట్ గ్లామర్ హీరోయిన్ నగ్మ. ఆయన డ్యాన్సింగ్లో కానివ్వండి 90sలో ఒక ఊపిన హీరోయిన్ నగ్మ. అవును ఏమండి అలాగా ప్రభుదేవాది ఒకటే చెప్పుకున్నాం మనం. ఆవిడ అసలు ఇటు చిరంజీవితోటి, నాగార్జునతోటి, బాలకృష్ణతోటి, ఇలా అందరు హీరోస్ తోటి పేరుగా పెట్టి సూపర్ హిట్లు ఇచ్చిన హీరోయిన్ ఆ అమ్మాయి. చిరంజీవి గారితో ఘరానా మొగుడు మర్చిపోతారు ఎవరన్నా? సరే ముక్కాబులా మర్చిపోతారు ఎవరన్నా? ప్రేమికుడు అది అంటే తెలుగులో ప్రేమికుడు. అవునవును. ఏమండి తర్వాత నాగార్జునతో పిక్చరు, నాగార్జునతోటి, బాలకృష్ణతోటి, అందరితోటి నటించిన హీరోయిన్ ఆవిడ. అందరితోటి పేరు చేసింది. ఇక ఆల్మోస్ట్ ది గ్రేట్ సూపర్ హిట్ పిక్చరు భాష, రజనీకాంత్ తోటి హీరోయిన్ నగ్మాయి. ఏమంటే ఇన్ని పిక్చర్లు చేసిన హీరోయిన్ మన జ్యోతిక అక్క. ఆవిడ జ్యోతికకి అక్క, మన హీరోయిన్ ఉంది కదా ఆవిడ, సూర్య భార్య. జ్యోతికకి అక్క. ఈవిడ వీడికి ఒక చరిత్రక నేపథ్యం ఉంది. ఈవిడికి
ఈవిడికి కానివ్వండి జ్యోతికకి లేదు కానీ ఈవిడి జన్మకి చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఈవిడ 74లో ఈవిడ పోర్బందర్లో జన్మించింది, గుజరాత్లోని పోర్బందర్లో. మహాత్మా గాంధీ గారు పుట్టిన స్థలం. ఓకే, అందుకే చరిత్రం అన్నా నేను. ఓకే ఓకే. ఏమండి, ఈ తండ్రి గారు అరవింద్ ముదార్జీ ఒక రాజవంశానికి చెందిన కుటుంబంలోనే పుట్టింది. పెద్ద ఫ్యామిలీ వీళ్ళది. అరవింద్ ముదార్జీ, షామ్నా కామ్జీ అని ఏదో పేరు ఉంది ఆవిడ భార్య పేరు, అమ్మాయి పేరు సీమ అని కూడా అంటారు ఆవిడ్ని. ఆవిడ ఇద్దరు తల్లిదండ్రులు వీళ్ళకి. ఒక కూతురు పుట్టిన తర్వాత ఏం చేశారంటే ఈవిడ దీనికోసం బొంబాయి షిఫ్ట్ అయ్యారు. బొంబాయి షిఫ్ట్ అయిన తర్వాత ఏం చేశారు, ఇతని నుంచి నగ్మా పుట్టిన తర్వాత విడిపోయారు భార్యాభర్తలు. భార్యాభర్తలు ఇద్దరు ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి, రాజవంశంలో పుట్టిన వాళ్ళు కదండి వీళ్ళు. ఆయన అంచేత ఈవిడికేమో గ్లామర్ ఫీల్డ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం తల్లికి, ఏది షమక దీనికి ఆవిడికి. అలా వచ్చేటప్పటికి విడిపోయారు ఇద్దరు. విడిపోయిన తర్వాత బాంబే షిఫ్ట్ అయింది ఆవిడ. ఎవరు, తల్లిగారు, ఆ సీమ గారు బాంబే షిఫ్ట్ అయ్యి బాంబేలో మకాం పెట్టారు. అతనంటే గుజరాత్ అంటే రాజవంశం అంటే ప్యాలెస్లో అక్కడే ఉండాలి, గుజరాత్ పోర్బందర్లో ఉండాలి. పోర్బందర్ నుంచి గ్లామర్ ఫీల్డ్కి వచ్చేసారు ఆవిడ. ఆవిడ వచ్చేసి కూతురు పెంచుతూ ఒక సినీ నిర్మాత చందన్ అనే సినీ నిర్మాతను పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లి. ఆ రెండో పెళ్లిలో పుట్టిన కూతురే జ్యోతిక. వీళ్ళిద్దరు సొంత చెల్లెళ్ళు, అక్క చెల్లెలు కాదు, అక్క చెల్లెల కిందే వస్తారు. బట్ ఒక తండ్రి, ఇద్దరు తండ్రులు ఆవిడకి, జ్యోతికకి ఒక తండ్రి, నగ్మాకు ఒక తండ్రి. లెక్క ప్రకారం అదే రెండో భర్తకు పుట్టిన వాళ్ళు ముగ్గురు పిల్లలు. ఆ ముగ్గురు పిల్లల్లో రోషిని, జ్యోతికకు ఒక సిస్టర్ ఉన్నారు. తర్వాత ఒక కొడుకున్నాడు, నిర్మాత, సినీ నిర్మాత. అంటే బాగా వెల్ సెటిల్డ్ ఇన్ బాంబే. మొత్తం నలుగురు పిల్లలు. వీళ్ళు ముగ్గురు కాక అంటే తల్లికి, అదే అంటే భర్తలు ఇద్దరు కాబట్టి. ఏమండి, ఆయన అరవింద్ మురార్జీ రాజవంశానికి చెందినవాడు. ఆయన పోర్బందర్, గుజరాత్లో. అలా ఒక గొప్ప వంశానికి చెందినలో పుట్టింది నగ్మా. ఆ ఈగో అన్నీ ఉన్నాయి ఆవిడకి. అట్లా ఉండిన తర్వాత ఫస్ట్ హిందీలో బాగి సల్మాన్ ఖాన్తో నటించింది. బాగి అనే సినిమాలో సల్మాన్ ఖాన్తో నటించింది. అక్షయ్ కుమారు, షారుఖ్ ఖాను వీళ్ళందరితో హిందీ సినిమాలు వరుసగా చేశారు. హిందీ సినిమాలు చేస్తుండగా వీళ్ళు కలుసుకుంటూ ఉంటారు కదా. ఈ సౌత్కి వచ్చినప్పుడు సెన్సేషన్ నేర్పించే నటి ఎవరంటే దివ్యభారతి. సౌత్లో సెన్సేషన్ అయింది ఆవిడ. దివ్యభారతి అందానికి పడిపోయారు మన సౌత్ వాళ్ళందరూ మొత్తం. సరే, ఆవిడ వచ్చిన తర్వాత కన్యాకుమారి, ఇది వెంకటేష్ సినిమా కూడా ఉంది కదా దివ్యభారతి, బొబ్బిల్ రాజా. ఏమండి, ఇలాంటి సినిమాలన్నిటి చేస్తూ ఒకసారి నగ్మాను దివ్యభారతి కలుసుకున్నారు ఎక్కడో స్టూడియోలో ఉన్నప్పుడు. ఏం చేస్తున్నావు ఏంటంటే, ఇలాగ సౌత్కి వెళ్ళాను నేను. సౌత్లో మనకి ఇక్కడికంటే గౌరవం ఎక్కువ, ఇక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తారు, గౌరవం ఎక్కువ ఇస్తారు, మర్యాదలు ఎక్కువ ఉంటాయి అక్కడ. నువ్వు కూడా సౌత్ ట్రై చేయకూడదా అని చెప్పి సలహా ఇచ్చింది. ఎవరు, దివ్యభారతి. అప్పట్లో ఇచ్చుకునేవాళ్ళు వీళ్ళు స్టూడియోలో తెలుసుకుంటే. అలాగా అనుకున్నది. అప్పట్లో రజనీకాంత్ గారు మన్నన్ అనే తమిళ సినిమా హిట్ అయింది. ఆ తమిళ సినిమా హిట్ అవుతుంటే దేవిప్రసాద్ గారు అనే నిర్మాత ఉన్నాడు కదా, అందులో హీరోయిన్ తమిళ్లో విజయశాంతి గారు. మన్నన్ అనే సినిమాకి విజయశాంతి గారు హీరోయిన్ రజనీకాంత్ తోటి. ఆ విజయశాంతి గారు దేవిప్రసాద్ గారు ఫోన్ చేసి, మన్నన్ చాలా బాగుంది, నువ్వు చిరంజీవితో సినిమాలు తీస్తూ ఉంటావు కదా, చిరంజీవికి పెర్ఫెక్ట్గా ఉంటుంది అది అని సలహా ఇచ్చింది. ఆవిడ రికమెండేషన్ తోటి మన్నన్ అనే సినిమా రైట్స్ తెలుగుకి కొన్నారు దేవిప్రసాద్ గారు. అప్పుడు సేమ్ చిరంజీవి పక్కన విజయశాంతిని అడిగారు. విజయశాంతి చాలా సినిమాలు చేశారు కదా, దాదాపు 22 సినిమాలు చిరంజీవి గారి కాంబినేషన్లో విజయశాంతి గారు సూపర్ హిట్స్ ఉన్నాయి. ఏమండి, అది చేస్తే నాకు డేట్స్ లేవంది ఆవిడ. యాక్షన్ పిక్చర్ హీరోలాగా చేస్తున్నారుగా, యాక్షన్ పిక్చర్లు చేస్తున్నారు, హిందీ చేస్తున్నారు, తమిళ్ చేస్తున్నారు, తెలుగు చేస్తున్నారు. ఆవిడ సోలోగా చేస్తున్నారు ఆవిడ ఎక్కువ, ఈ పెయిర్ కంటే కూడా. సోలో హీరోగా కర్తవ్యం తర్వాత సోలో
అయిపోయారు కదా ఆవిడ హీరో లైక్. లేడీ అమితాబ్ అన్నారు కదా, లేడీ అమితాబ్ అన్నారు కదా, కరెక్ట్. అలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ దొరకలా. ఎవరు దొరుకుతారు అని చెప్తే ఇప్పుడు ఈ బాగీ సినిమాలన్నీ చూసి ఈ నగ్మార్ ఎవరో బాగున్నారు ఈవిడ బాంబేలో అని చెప్పేసి నగ్మాన్ బుక్ చేశారు. నగ్మాన్ ఫిక్స్ చేసిన తర్వాత చిరంజీవి గారితో బాగా ఆవిడ రావటమే ఒక పెద్ద ఇదిలో నేనేదో ఇదిలాగా జనరల్గా రాజకుటుంబంలో పెరిగిన వాళ్ళకి ఉంటుంది కొంత. జ్యోతి కంటే మామూలు దీంట్లో పుట్టారు కానీ నగ్మ పెర్ఫెక్ట్ రాజుగారి డాక్టర్. ఓకే. గుజరాత్ రాజకుటుంబానికి చెందినవారు. వచ్చారు ఆవిడ, వచ్చి మొన్నలో యాక్ట్ చేశారు. యాక్ట్ చేసిన తర్వాత ఆవిడ ఏంటంటే సినిమా హిట్ అయింది బాగా బాగా మర్యాద ఇస్తారు కదా బాంబే నుంచి వస్తే మన తెలుగు వాళ్ళు. అదే దివ్యభారతి చెప్పింది వాళ్ళకి, మనం అంటే బాగా ఇదైపోతారు వాళ్ళు, బాగా మంచి మర్యాద ఇస్తారని చెప్పి మర్యాద ఇచ్చారు. అయినప్పటికీ సినిమా హిట్ అయింది, సూపర్ హిట్ అయింది ఘరానా మూడు. చిరంజీవికి లైఫ్ అయింది, ఈవిడికి అయిపోయింది. ఈవిడేమనుకుంది అందులో ఏంటంటే ఈవిడ ఫ్యాక్టరీ ఓనరు, అతను కార్మికుడు. కథ తెలుసు. అంచేతే ఈ టైప్ మెంటాలిటీతో ఆ క్యారెక్టర్ వేయటంతో ఆ క్యారెక్టర్లో ఇంబైబ్ అయిపోయి ఆవిడ ఇన్వాల్వ్ అయిపోయింది. ఆవిడ నా వల్లే ఆడింది సినిమా అనే ఒక ఇది వచ్చేసింది ఇక్కడ. నా వల్లే సినిమా ఆడింది. ఆ తర్వాత భాషా సినిమా ఇవన్నీ హిట్ అయిపోయినాయి. హిట్ అయిపోతే నాకు వరుసగా సినిమాలు హిట్ అయిపోతున్నాయి, ఇక నేను నంబర్ 1 హీరోయిన్ అనే ఇది వచ్చింది. దాంతో సినిమాలకి ఆ తర్వాత రిక్షావాడికి కోడి రామకృష్ణతో బుక్ చేశారు నగ్మాని. రిక్షావాడు కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చేస్తే అది చాలా ఇబ్బందులు పెట్టింది ఆవిడ. సాంగ్కి రాకపోవటం, ఇచ్చేయటం, చాలా ఇబ్బందులు పెడుతూ టైంకి రాకపోవటం. ఆ భాష చేసి వచ్చింది కదా ఆవిడ. హీరో అన్న రజనీకాంత్ అసలు హీరో అంటే రజనీకాంతే హీరో. అబ్బెబ్బే అసలు ఆ స్టైలు, ఇది, ఆ మేనరిజమ్స్, అసలు నువ్వు హీరో అన్న లెవెల్లో చిరంజీవి గారిని దగ్గర బిహేవ్ చేయటుందని విన్నాను నేను. విన్నాను నేను. ఆయనే అసలు ఫస్ట్ ఒక రకంగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యిందంటే తెలుగులో అది ఓకే. ఒకటి చెప్పనండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడికి నుంచి వెళ్ళేటప్పుడు కొత్త నీరు పాత నీరు తోసేస్తుంది. ఓకే, మీకు అర్థమైందా? అదేలే. తమిళ్లో ఇంకా మర్యాదలు ఉంటాయి కదా మనకి, మనం వెళ్తేనే ఇదిగా ఉంటాయి. రైట్. అలా అయినప్పుడు చిరంజీవి గారు ఏం చేశారంటే ఊరుకుంటారేంటి, చిరంజీవి గారు మెగాస్టార్ వెళ్ళి ఒకరోజు మేకప్ రూమ్కి వెళ్ళి నువ్వు ఇలాగే బిహేవ్ చేసావంటే యూ విల్ బి అవుట్ ఇన్ ది తెలుగు ఇండస్ట్రీ. ఎందుకంటే అందరూ మా తెలుగు వాళ్ళు ఎప్పుడు ఎక్కువ భరిస్తూ ఉంటారు, ఓర్పు ఎక్కువ. ఒకసారి చేయిస్తారు తప్పులు, 2 సార్లు చేయిస్తారు, 3 సార్లు చేయిస్తారు, కానీ టాలెంట్ని మాత్రం వదులుకోరు. అందుకే ఇన్నాళ్ళు ఎవరైనా సరే ఎవరు ఈగో ప్రదర్శించినా కూడా మేము ఆ టాలెంట్ని గౌరవిస్తాం కాబట్టి మీరందరూ సర్వైవ్ అవుతున్నారు. అంచేత నువ్వు బిహేవ్ చేయటం నేర్చుకో నగ్మా అని చెప్పేసి వచ్చాను. అయిన తర్వాత అది సరే, అది ఎలాగో ఫినిష్ చేశారు. అంటే సాంగ్స్కి ఇబ్బంది పెట్టడం ఏదన్నా ఉంది. ఆ తర్వాత సాగర్ గారు దొరికాడు, విద్యాసాగర్ రెడ్డి, కృష్ణ గారితో ఒక సినిమా. కృష్ణ గారితో ఇబ్బందులు వచ్చింది. సరే వాళ్ళు ఏం చేస్తారంటే మర్యాద కోసం, అమ్మ నువ్వు బాంబే నుంచి వస్తున్నావు కదా, డ్రెస్సులు నువ్వు కొని తెచ్చుకో అని చెప్పి సలహా ఇచ్చారు. కృష్ణ గారి సినిమాకి 2 నిక్కర్లు తెచ్చింది, పొట్టి నిక్కర్లు తెచ్చి ఒక 60,000 బిల్లు ఇచ్చి ఇమ్మంది. ఇవ్వనన్నాడు ప్రొడ్యూసర్. అదేంటది 2 నిక్కర్లు ఎంత చేసినా 5,000 పెట్టుకున్నా 10,000 కంటే మించి ఉండదు, 30,000 ఎలా అవుతాయి హాఫ్ నిక్కర్లు, హాఫ్ షార్ట్లు లాంటి నిక్కర్లు అని చెప్పి ఆయన గొడవ పెట్టుకున్నాడు. నిర్మాత అంతే కదా, ఈవిడ కావాలని చేశారు. చేసేటప్పటికి అంటే సాంగ్ రానంది. ఓకే, అంటే మీరు నన్ను హర్ట్ చేశారు, ఐ హర్టెడ్ అంది. ఓకే. అప్పుడు సాగర్ ఏం చేశాడంటే, అమ్మా సినిమా రావాలి అని చెప్పి, కృష్ణ గారికి పాపం మంచి ఆయన కదా, ఆయన అందరితోటి ఇదిగా ఉంటారు, ఏదో చేసేయండి అయ్యా అని ఏదో అని ఉంటారు ఆయన. సాగర్ గారు వెళ్ళి డబ్బులు ఇచ్చాడు. ఆయన 60,000 నేను ఇచ్చేసాను, ఇచ్చేస్తానమ్మా ఇది రండి అంటే. అదే అసలు నువ్వేంటి ఇవ్వటం ఏంటి, డైరెక్టర్ గారు మీరు ఇవ్వటం ఏంటి? నో, ఆ నిర్మాత ఎవరైతే నో అన్నారో ఇవ్వనన్నారో ఆయనే వచ్చి నాకు ఇస్తే నేను డేట్స్ ఇస్తాను. ఓకే అన్నారు. సరే అదంతా అయిపోయింది. ఆ గొడవల్లో ఏం జరిగిందంటే ఆయన ఏమన్నాడు, ఈవిడ తీసుకోలేదు,
సరే నేను షూటింగ్ రా అని చెప్పి బొంబాయి వెళ్ళిపోయింది. ఆ చిత్రంలో కొన్ని కట్ చేశారు, ఓకే. ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసేసి సినిమాలు ఇది చేశారు. అది ఏదైనా ఏ రిజల్ట్ ఏమైనా సరే బాంబే వెళ్ళిపోయింది. ఇది సినిమా రంగం వరకు కొంతకాలం గడిచిన తర్వాత ఆమె అన్ని సినిమా దాదాపు అందరు హీరోలతో చేసింది ఆవిడ. ఇది అయిన తర్వాత ఇక ఈవిడికి ఏంటంటే సౌరవ్ గంగూలీ అంటే బాగా స్టార్ క్రికెటర్. ఆయన అప్పట్లో కెప్టెన్సీ చేశాడు. ఆయన స్టార్ క్రికెటరు. ఆయన కూడా రాజవంశానికి చెందినవాడే, రాజులాగా బతికినవాడు ఆయన. కింగ్ అంటారు అక్కడ కలకత్తాలో. ఏమండి ఆ సౌరవ్ గంగూలీతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. కానీ అప్పటికే లవ్ మ్యారేజ్ డోనాతో జరిగింది. ఆవిడ ఒక భరతనాట్య కళాకారిని. ఆవిడ డోనా అనే ఆవిడతోటి పెళ్ళయింది. పెళ్ళై ఉండగా ఈవిడితో వచ్చేటప్పటికి, ఈవిడితో తిరిగేటప్పటికి డోనాకి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆవిడ ఊరుకోలే. మొత్తం అంతా సెట్ చేసేసి ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పి గంగూలీని కంట్రోల్లో పెట్టి ఇటు నగ్మాకి వార్నింగ్ ఇచ్చేసి ఇటు అది విడగొట్టేశారు. ఆవిడ తన భర్తను తను తీసుకెళ్ళిపోయారు డోనా గారు. ఓకే. స్టార్ క్రికెటర్ గంగూలీకి అంటే ఎంతవరకు వెళ్ళిందంటే ఆవిడ నగ్మాన్ లేకపోతే నేను ఉండలేనన్నంత ఇదిగా వెళ్ళిపోయాడు ఆయన. ఓకే. అంతగా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఆయన. విడాకులు ఇద్దామని రెడీ అయిపోయాడు ఆయన. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకొక హీరోతో హిందీ హీరోలో పెట్టుకున్నారు. అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత సౌత్ తమిళకి వచ్చింది. తమిళకి వచ్చిన తర్వాత ఇక్కడ శరత్ కుమార్కి పెళ్ళి 2 కూతుళ్ళు ఉన్నారు. ఈ రాధికకి ముందు నగ్మాకి శరత్ కుమార్కి ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆవిడ ఈ నగ్మాతో పెట్టుకున్నారని తెలియగానే ఆవిడ విడాకులు సిద్ధపడిపోయింది. ఎవరో శరత్ కుమార్ భార్య విడాకులు సిద్ధపడిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లి చేసుకుందాం ఈవిడ డల్ పీరియడ్లో ఉన్నప్పుడు ఒక సినిమా కూడా తీశాడు ఈయన. శరత్ కుమార్ నగ్మా కోసం ఒక సినిమా కూడా తీశాడు. చాలా కాలం వీళ్ళిద్దరు జంట నడిచింది శరత్ కుమార్ తోటి. ఆ తర్వాత రాధిక. ఏమండి రెడీ సినిమా తీసేటప్పటికి వచ్చేటప్పటికి వాళ్ళు అందరూ తిట్టారు అందరినీ. పెళ్ళైన వాళ్ళనే పట్టుకుని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి విమర్శలు వచ్చేసేటప్పటికి ఇది వచ్చేసింది. ఈ డేట్లు కూడా ఇవ్వట్లే సినిమాకి. శరత్ కుమార్ ఆవిడ కోసం తీస్తున్న సినిమాకి డేట్లు ఇవ్వట్లే. అప్పుడు మొత్తం ఇంటికి పంపించేసి ఏంటో అనుకుంటున్నావు, నువ్వు ఉండాలి అంటే నువ్వు కరెక్ట్గా బిహేవ్ చేయి, సినిమా ఆర్టిస్ట్గానే బిహేవ్ చేయి, ఆర్టిస్ట్ ఎప్పుడు మర్యాదగా ఉండాలి. ఇప్పుడు కనుక నువ్వు సినిమా ఫినిష్ చేయకపోయావంటే నువ్వు ఏం చేస్తారో సినిమా ఇండస్ట్రీ, మా సౌత్ ఇండస్ట్రీ ఏం తెలియదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించాడు ఆయన. ఎవరు శరత్ కుమార్ గారు పంపిస్తే అప్పుడు అక్కడి నుంచి సౌత్ ఇండస్ట్రీ వదిలేసి భోజ్పూర్కి వెళ్ళింది. ఇప్పుడు భోజ్పూర్కి వెళ్ళి అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఇటు తెలుగులోనేమో చిరంజీవి వార్నింగ్ ఇచ్చాడు, ఇక్కడ తమిళ్లోనేమో శరత్ కుమార్ వార్నింగ్ ఇచ్చాడు. మనుషులు కూడా పంపించారు శరత్ కుమార్. చిరంజీవి అంటే అంత మన తెలుగు వాళ్ళు అలా చేయలేండి. చిరంజీవి గారు అంత మర్యాదగా ఇచ్చారు వాడిని. ఏమండి ఆయన మనుషులు పంపించి జాగ్రత్త, ఏంటో అనుకుంటున్నావు శరత్ కుమార్ అంటే, నేను అంతకుముందు నిర్మాతని, ఇప్పుడు ఆర్టిస్ట్ హీరోని, అంతకుముందు నిర్మాతని, నేను ఎలా సినిమా తీయాలో తెలుసు అని వార్నింగ్ ఇచ్చాడు ఆయన శరత్ కుమార్ గారు. ఇచ్చేటప్పుడు అక్కడ ఆవిడ వెళ్ళిపోయింది. ఇక సౌత్ మొత్తం వదిలిపోయింది. ఇప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో బాంబే వెళ్ళిపోవడం అలవాటు చేసుకుంది ఆవిడ. ఇంతకుముందు సినిమాల్లో కూడా, ఇప్పుడు చిరంజీవి సినిమాల్లోనూ కృష్ణ గారి సినిమాల్లో కూడా బాంబే వెళ్ళిపోయింది. ఏమండి ఇప్పుడు వచ్చేటప్పుడు భోజ్పూరిలో వెళ్ళిపోయింది. భోజ్పూరిలో రవికిషన్ అనే హీరో ఉన్నాడు, ఒక అందమైన హీరో. అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు ఆవిడ. ఆ రవికిషన్ కూడా బాగుంటాడు, సూపర్ హిట్ హీరో. రవికృష్ణ విలన్ కరెక్ట్. ఆయన వెంటనే తెలుసుకున్న గురించి, సౌత్ ఇలా వచ్చింది ఇలా వచ్చిందని. తెలుగులోకి వస్తారు కదా ఆయన, వచ్చినప్పుడు ఈవిడ గురించి చెప్పారు అందరూ. ఎవరో వార్నింగ్ ఇచ్చి ఉంటారు, నాయనా నువ్వు ఒకటివి అనేటప్పటికే ఆయన సరే ఆయన వదిలేశాడు మొత్తం. ఈవిడ్నే వదిలేశాడు. ఈవిడ్ని వదిలేసేటప్పటికి ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్లో ఆవిడ పెళ్ళికి ప్రాధాన్యత ఇవ్వాల. ఇప్పుడు ఈ తెలుగు ఫీల్డు, ఈ తమిళ ఫీల్డు ఇలా వస్తూ ఈ హీరోలు వీళ్ళతో సౌరవ్ గంగూలీ నుంచి ఇటు శరత్ కుమార్ వరకు, రవికృష్ణ వరకు చేస్తోటి పెళ్ళికి ప్రాధాన్యత ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరు ఒక్కళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి.
పెళ్లి చేసుకునే అవకాశం ఇవ్వాలి ఈవిడ ఆ, నగ్మా గారు. అంతే, కాంగ్రెస్ పార్టీలో చేరారు, రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఓకే. ఇప్పుడు రాజకీయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత వహిస్తూ ఆవిడ ఇటున్నారు. 42 సంవత్సరాలు దాదాపు ఉన్నాయి ఆవిడకి, ఇంతవరకు పెళ్లి కాలేదు. ఆ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇచ్చేస్తున్నారు ఆవిడ, ఆ, ఏదో పదవి ఏదో ఇచ్చారు ఆవిడ వాళ్ళకి ఓకే. అటు సైడ్. ఓకే. ఇప్పుడు నగ్మా గారు ఇటు రాజకీయ నాయకురాలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఓకే. సినిమాలు లేవు. ఉమ్, ఉమ్. ఈ జ్యోతిక గారు చక్కగా సంప్రదాయబద్ధమైన పెళ్లి చేసుకుని, ఈ సూర్య అనే శివకుమార్ గారు కొడుకుని పెళ్లి చేసుకుని చక్కగా ఇద్దరు పిల్లలతోటి సంసారం సాగిస్తున్నారు జ్యోతిక గారు. ఓకే. కాకపోతే ఈవిడ ఇద్దరు కజిన్ సిస్టర్స్, అవును. ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు కాదు. అదే అదే అదే. ఇది నగ్మార్ గారు కదా. ఇప్పుడు అటు నార్త్ సైడ్ బాగా పార్టీలో విశేషంగా కృషి చేస్తూ యాక్టివ్గా ఉన్నారు నగ్మా గారు. అయితే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మూవీస్కి సంబంధించి మీరు మధ్యలో ఒక మాట అన్నారు, ఉమ్, టాలెంట్ ఉన్న వ్యక్తులకి ఉమ్, కొంచెం బిహేవియర్ అటు ఇటు అయినప్పటికి కూడా ఆ. ఇండస్ట్రీ భరిస్తుంది భరిస్తుంది అనేది ఉంది కదా? ఎస్పెషల్లీ మన తెలుగు artist బాగా తెలుగు. ఆ, నేను అంటే పేర్లు ప్రస్తావించిన కానీ చాలా మంది ఉన్నారు మన ఉన్నారు. తెలుగులోనే ట్రబుల్ సమ్ ఆర్టిస్టులు ఉన్నారండి, ఉన్నారు. ఉన్నారు. మీకు ఇంకా తెలుస్తుంది ఎందుకంటే షూట్ లో స్పాట్ లో అవునవును. సో మరి చాలా మంది డేట్లు ఎగ్గొట్టి చాలా బతిమాలు వెళ్ళి కానీ- చేయడానికి, కానీ వాళ్ళు ఆన్ స్క్రీన్ ప్రెజెంటేషన్ మాత్రం అద్భుతంగా ఉంటది అందుకనే మనం దీనికి ఇచ్చేస్తాం. ఎందుకంటే కదా, మరి అలాంటప్పుడు ఆర్ట్ ఫామ్ లోనండి ఎప్పుడు కూడా మనం ఎగ్జాక్ట్ కళకి గౌరవిస్తామండి. కదా. ఏం చేద్దంటే ప్రతి వాడికి టాలెంట్ ఉంటేనండి కొంచెం కొద్ది గొప్ప ఈగోను కోపాలు ఇవన్నీ ఉంటాయండి. ఉంటాయి. అవన్నీ భరిస్తారు సార్, భరిస్తారు కదా. అప్పుడు ఇప్పుడు ఇక్కడ నగ్మా గారి విషయంలోకి వచ్చేసరికి ఎందుకు జరగలేదు అది? ఏది ఇప్పుడు ఆమె కూడా ఇప్పుడు అట్లా వేరే వాళ్ళు తర్వాత ఎలా- మానేస్తారుగా, ఎవరు సినిమాలు ఇవ్వలేదుగా, ఆ, సినిమాలు ఇవ్వలేక బాంబే వెళ్ళిపోయింది ఆవిడ. వద్దని నేను అనేది అదే. ఇప్పుడు అలా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఏమడు కూడా అట్లా ఆ కోవలో అవకాశాలు ఇవ్వచ్చు కదా, అట్లా రాలా. అవకాశాలు కూడా గ్లామర్ ఎప్పుడు కూడా కొంతకాలం పనిచేస్తుందండి. ఓకే. ఇప్పుడు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఆర్టిస్టులనే భరిస్తారు. రైట్. ఇప్పుడు ఎస్వి రంగారావు గారు ఉన్నారు, అర్థమైందండి ఇప్పుడు. ఓకే, రైట్. మీకు అర్థమైందండి. ఓకే, ఓకే. ఎస్వి రంగారావు గారు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, హరినాథ్ గారు కానివ్వండి, ఆయన తాగి వచ్చినా కూడా ఓకే. భరించారు. కరెక్ట్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాలా. ఈవిడ మళ్ళీ- పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాదు, correct. గ్లామర్ వరకే ఉపయోగపడతారు బాంబే హీరోయిన్స్ ఓకే, అప్పటి ఓకే, వరకు. ఓకే. అప్పట్లో ఆ, అంటే అక్కడ ఈగోయిస్టిక్ క్యారెక్టర్ మన్నంలో ఇది గరాన మొగుళ్ళు అది అవును. అలాంటి క్యారెక్టర్స్ పనికొస్తారు ఆవిడ. ఓకే, ఓకే. భర్తను లెక్క చేయని ఇది. Right. రమ్యకృష్ణ కూడా ఒక 2-3 సినిమాలు చేశారు ఆవిడ, ఉమ్, నాగార్జునతో కూడా చేశారు కదా. అవును. అలాంటి క్యారెక్టర్ అది. ఓకే, ఓకే. అందుకే ఇది కారణం.